దసరా నవరాత్రుల వేళ విజయవాడ ఉత్సవ్ అంగరంగ వైభవంగా సాగుతోంది. విజయవాడ ఉత్సవ్కి ప్రజల నుంచి విశేష స్పందన వస్తోంది. రెండవ రోజు ఉత్సవ్కి ఏపీ గవర్నర్ నజీర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కూచిపూడి నృత్యాలు, డ్రోన్ లేజర్ షో విజయవాడ ఉత్సవ్కి స్పెషల్ అట్రాక్షన్గా నిలిచాయి. దసరా ఉత్సవాలకు విజయవాడ ఉత్సవ్ మరింత ఆధ్యాత్మిక శోభ తీసుకొస్తోంది. వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్యాలతో విజయవాడ ఉత్సవ్ సందడిగా మారింది. రెండో రోజు ఉత్సవ్ కి ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. విజయవాడ భవానీపురంలోని పున్నమి ఘాట్ వేదిక దగ్గర గవర్నర్ కు ఎంపీ కేసినేని శివనాథ్ టీం ఘన స్వాగతం పలికింది. ఈ సందర్భంగా ఘాట్ దగ్గర ఏర్పాటు చేసిన వివిధ రకాల స్టాల్స్ ను గవర్నర్ తిలకించారు. ఉత్సవ్ సాంస్కృతిక వేదికపై సరిగమ విజేత వాగ్దేవి ఆలాపన చేసిన గానామృతం, విజయవాడకు చెందిన తన్మయ బృందం ప్రదర్శించిన కూచిపూడి నృత్యాలు, స్పెషల్ డ్రోన్ లేజర్ షోను గవర్నర్ ఆసక్తిగా తిలకించారు. కళాకారుల ప్రతిభను ఆయన ప్రశంసించారు. మూడవ రోజు ఉత్సవ్ కు ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ హాజరు కానున్నట్లు ఎంపీ కేసినేని శివనాథ్ వెల్లడించారు. ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి ఏపీకి వస్తుండటంతో విజయవాడ ఉత్సవ్ కు అటెండ్ అవుతుండడం సిపి రాధాకృష్ణన్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఆంధ్రప్రదేశ్ తో పాటు విజయవాడ వైభవాన్ని తెలిపేలా డ్రోన్ లేజర్ షో నిర్వహించినట్లు తెలిపారు. రెండో రోజు విజయవాడ ఉత్సవ్ లో పలువురు ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.